వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం నేను అమరావతిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి నిర్మాణం చేసిన భవన సదుపాయాలు ఉన్నాను. ఇక్కడ పూర్తి క్వార్టర్స్ అంతా కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులకి ఇవ్వబోతున్నారు. లోపల ఒకసారి ఏ విధంగా ఉందో చూడవచ్చు. ఒక ఇంద్ర భవనం లాగా లోపలంతా కూడా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి. 3 BHKగా దీన్ని నిర్మాణం చేశారు. చూడవచ్చు లోపల ఇంటీరియర్ వర్క్ కానీ లేకపోతే వుడ్ వర్క్ కానీ అంతా కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం 3 బెడ్రూమ్లతో పూర్తి విశాలవంతంగా ఒక విశాలమైన హాల్తో పాటుగా ఓపెన్ కిచెన్ అన్ని ఏర్పాటు చేశారు. ఒక పెద్ద ఫ్యామిలీ ఉండడానికి అనువుగా ఉండే విధంగా దీనైతే డిజైన్ చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఓపెన్ ఏరియా అంతా కూడా ఇది ఆల్ ఇండియా సర్వీసెస్ అండ్ IAS ఆఫీసర్స్ అంతా కూడా ఉండడానికి రాయపూడి సమీపంలో సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో నిర్మాణం చేసినటువంటి భవన సముదాయం. మొత్తం 6 టవర్స్లు నిర్మాణం చేశారు. దాదాపుగా 40 నుంచి 60 ప్లాట్లు దీంట్లో ఉండబోతూ ఉన్నాయి. ఇది పూర్తిగా మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్లో సంబంధించినటువంటి లోపల ఏ విధంగా చూడవచ్చు. వుడ్ వర్క్ కానీ ఇంటీరియర్ వర్క్ కానీ అంతా కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఒక విలాసవంతంగా ఫ్యామిలీ ఉండడానికి ఏ విధమైన వసతులు ఉండాలో అలాంటి అన్ని వసతులు కూడా ఇక్కడ లోపల ఉన్నాయని చెప్పాలి. మొత్తం కప్బోర్డ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. చాలా క్వాలిటీతో డిజైన్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ఏదో హడావిడిగా కట్టేస్తున్నారు, అమరావతిలో తాత్కాలికంగా కడుతున్నారని అంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పాలి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే జనరల్గా ఎవరైనా సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు అన్నీ చూసుకుని చాలా దగ్గరుండి చేయించుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఈ అమరావతిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులు కానీ లేకపోతే MLC క్వార్టర్కి సంబంధించినటువంటి లోపల ఏ విధంగా ఉంటుందనేది చూపించడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన ఒక అపోహలు ఉన్నాయి. భవనాలు ఏదో తాత్కాలికంగా షీర్వాల్ టెక్నాలజీతో కట్టేస్తున్నారని చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయి అన్ని వసతులన్నీ కూడా ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఒకసారి పైన సీలింగ్ కానీ దానికి సంబంధించిన మొత్తం కూడా మనం చూస్తే కనుక ఏ విధంగా ఉందో చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఒక హై లగ్జరీ ఫ్యామిలీ లీడ్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేసిన పరిస్థితి. ఒకసారి ఓపెన్ కిచెన్ ఇదంతా కూడా ఇక్కడ మనం చూస్తున్నది. ఇది అంతా ఓపెన్ కిచెన్ ఏర్పాటు చేశారు. ఓపెన్ కిచెన్ చాలా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం బాల్కనీ ఓపెన్, ఇటువైపున వాష్ ఏరియా ప్రాంతాన్ని కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ ప్రాంతానికి చూస్తే కనుక అమరావతికి సంబంధించినటువంటి మొత్తం శాశ్వత అసెంబ్లీ, శాశ్వత సెక్రటరియట్, హైకోర్టు అన్నీ కూడా ఇక్కడి నుంచి కనబడతాయి. ఈ పక్క నిర్మాణం చేసేవి కూడా IAS ఆఫీసర్సే. వాటికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళంతా ఉండే విధంగా ఇక్కడ ఇవన్నీ క్వార్టర్స్ అంతా కూడా నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమన్నప్పటికీ అమరావతిలో నిర్మాణం చేస్తున్నటువంటి MLA, MLC, IAS అధికారులకు సంబంధించినటువంటి టవర్స్ ఇవన్నీ కూడా నేను చూపించేది టవర్స్ రూపంలో ఒక 12 ఫ్లోర్లు 10 ఫ్లోర్లతో నిర్మాణం చేసినటువంటి భవనాల్లో లోపల ఈ విధమైనటువంటి ఇంటీరియర్ వర్క్ కానీ ఇంటర్నల్గా ఈ విధంగా ఉంటుంది. దాదాపుగా అన్ని భవనాల్లో అన్ని ప్లాట్లు ఒకే విధంగా ఉండబోతున్నాయి. చిన్న మార్పులు తప్పించి అన్ని దాదాపుగా ఇదే విధంగా ఉండబోతున్నాయి. మొత్తం 3 బెడ్రూమ్స్ ఇక్కడ ఉండబోతున్నాయి. 3 బెడ్రూమ్స్తో పాటు ఓపెన్ ఏరియా, అదేవిధంగా కిచెను, ఓపెన్ బాల్కనీ కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. చూడొచ్చు ఒకసారి. ఇక్కడ ఓపెన్ బాల్కనీ కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఒకసారి చూస్తే కనుక ఇదంతా కూడా ఓపెన్ బాల్కనీ. అంటే జనరల్గా ఒక IAS ఆఫీసర్ కానీ లేకపోతే అధికారులు కొంత సేద తీరడానికి అదంతా కూడా ఉండడానికి ఇక్కడ ఓపెన్ బాల్కనీ కూడా పెట్టడం జరిగింది. MLA, MLCలకు సంబంధించిన భవనాలు కొంత ఈ బాల్కనీ అనేది కొంత ఎక్కువ స్పేస్ ఉంటుంది, ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణం చేశారు. MLAలు ఫ్యామిలీస్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన ఇబ్బంది లేకుండా బాల్కనీ అనేది కొంత ఎక్కువ డిజైన్ చేశారు. ఈ IAS ఆల్ ఇండియా సర్వీస్ సంబంధించిన ఉద్యోగులు మాత్రం కొంత చిన్న బాల్కనీ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఇటు చూస్తే కనుక మొత్తం మనకి పార్కింగ్ కూడా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి ఎక్కడ పార్కింగ్ పైకి వచ్చేసే విధంగా డిజైన్ అయితే చేసినటువంటి పరిస్థితి. చూడొచ్చు టవర్స్ ఏ విధంగా ఉన్నాయో. మొత్తం దాదాపు 11-12 ఫ్లోర్ల హైట్తో దీన్నంతా నిర్మాణం చేశారు. ఈ పనులన్నీ కూడా దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. ఒక 2-3 నెలల్లోనే పూర్తి స్థాయిలో ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించినటువంటి ఈ టవర్స్ అన్ని కూడా అందుబాటులో రాబోతుంది. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చేతుల మీదుగా గ్రాండ్గా ఓపెన్ చేసి వాళ్ళకి కేటాయించే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ అమరావతిలో నిర్మాణాలు గతంలో జరిగి ఆగిపోయిన నిర్మాణాలని పూర్తి స్థాయిలో పూర్తి చేస్తున్నారు. అధికారులకి MLA, MLCలకి ఇచ్చేందుకు అన్ని కసరత్తులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి నేను నిలబడినటువంటి బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక ఎంత అద్భుతంగా ఉందో చూడొచ్చు. అమరావతిలో కట్టే భవనాలన్నీ కూడా ఏదో తాత్కాలిక భవనాలు, ఏదో తూతూ మంత్రంగా హడావిడిగా కడుతున్నారని చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అది ఆ విధంగా లేవు. పూర్తి స్థాయిలో ఒక అద్భుతంగా ఒక ఫ్యామిలీ, ఒక ఇల్లు అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్గా ఉంటుంది కదా. అదేవిధంగా ఒక IAS ఆఫీసరో లేకపోతే ఇంకొక MLA, MLC ఉండడానికి అంతే అద్భుతంగా అంతే దాంతో స్ట్రాంగ్గా అంతా కూడా
నిర్మాణం చేసిన లోపల కూడా చాలా అద్భుతంగా ఇంటీరియర్ వర్క్ కానీ అన్ని కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV అమరావతి నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.